2.24. ఓకే, ఇది ఎంత వచ్చింది? 2.23 డివైడెడ్ బై 1.24, 180 ఎగ్జాక్ట్గా దాదాపు 180% చూడండి. సో 2014 నుంచి 2024 వరకు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దాదాపు 180% పెరిగింది. 180% ఇట్ హ్యాస్ ఇంక్రీజ్, రైట్? సో అంటే 1.8 ఫోల్డ్స్, 1.8 టైమ్స్ పెరిగింది అనొచ్చు, లేకపోతే 180% పెరిగింది అని అనొచ్చు, రైట్? సో ఇది మన ఘనత అన్నమాట తెలంగాణది. అండ్ ఇంకోటి, అట్ ద సేమ్ టైం టోటల్ డెట్ కూడా పెరిగింది. టోటల్ డెట్ ఇనిషియల్గా మనకు 2014-15 టైంలో ఎంత ఉంటుండే? దాదాపు 75,000 కోట్లే ఉంటుండే, రైట్? పర్ క్యాపిటా డెట్ ఇది, రైట్? పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి ఇది, పర్ క్యాపిటా డెట్ వచ్చి సారీ ఇది పర్ క్యాపిటల్ డెట్ కాదు, సారీ, ఈ టోటల్ డెట్ ఆఫ్ ద స్టేట్. టోటల్ డెట్ ఆఫ్ ద స్టేట్ వచ్చేసి 75,688 కోట్లు. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు దాదాపు 6.7 అని గుర్తుపెట్టుకోండి. ఇది 75K crores, ఇది 6.7 lakh crores, రైట్? సో ఇది ఎంత పెరిగింది అంటే దాదాపు 554% పెరిగిందంట, రైట్? అంటే ఈ ఇంక్రీజ్ మనం చూస్తే 75 నుంచి 671కి రావడానికి ఎంత అంటే 854 టైమ్స్, 854% ఇంక్రీజ్ అయింది 2014 నుంచి, రైట్? సో ఇది మొత్తం టోటల్ డెట్ ఆఫ్ ద స్టేట్, రైట్? ఇప్పుడు పర్ క్యాపిటా డెట్ కనుక మనం చూస్తే ఫస్ట్ ఇనిషియల్గా మనకు 2014-15 వచ్చినప్పుడు ఒక్కొక్కరి మీద, అంటే ఈ అప్పు మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఒక్కొక్కరికి 20,000 వచ్చింది. ఇప్పుడు దాదాపు ఒక్కొక్కరికి 1,76,000 ఉంది అప్పు మన తలకాయ మీద, రైట్? సో ఈ ఇంక్రీజ్ ఇన్ డెట్ కూడా దాదాపు 8.7 ఫోల్డ్స్, 8.7 ఫోల్డ్స్ అని చెప్పొచ్చా? ఫోల్డ్స్ 840 నిమిషం. ఎంత ఇది? 176, 2251, 1.76, 1,20,500, 1,55,000, రైట్? డివైడెడ్ బై 1,00,000.